శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయంలో 116వ శ్లోకాన్ని శరణాగతి భావంతో పరిశీలన చేసుకుందాం. ఏవం శ్రుత్వా మహాదేవి గురు నిందాం కరోతి యః సయాతి నరకాన్ ఘోరాన్ యావచ్చంద్ర దివాకరౌ. ఓ పార్వతి, ఎవడి ప్రకారము వినియును కూడా గురు నిందను చేయుచున్నాడో వాడు చంద్ర సూర్యులుండు వరకును భయంకరములైన నరకములను పొందుతున్నాడు అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. మనం పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మమును మనం పరిశీలన చేసినట్లయితే మన సాంప్రదాయం ఋషి సాంప్రదాయం, మన సిద్ధాంతం గురు సిద్ధాంతం. ఈ విషయాన్ని క్షుణ్ణంగా విని కూడా గురు నింద చేసినటువంటి వాడు, గురు సిద్ధాంతమునకు భిన్నమైనటువంటి మార్గములో నడిచినటువంటి వారు ఘోర నరకం పాలవుతారు అని చెబుతూ ఉన్నాడు. మరి ఎంతవరకు అయితే ఈ ప్రపంచము ఉన్నంత వరకు కూడా సూర్య చంద్రాదులు ఉంటారు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు కూడా ఘోర నరకాన్ని అనుభవించవలసి వస్తుంది అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఎందుచేత అంటే సర్వాన్ని ప్రసాదించేటువంటి గురుమూర్తి, సర్వబంధముల నుండి విముక్తి చేయగలిగినటువంటి గురుమూర్తి, సర్వ సంపదలను ఇచ్చు గురుమూర్తి, సర్వ ప్రపంచమునకు పోషకుడైనటువంటి గురుమూర్తిని ఎవరు తెలుసుకుంటారో, ఎవరు తెలుసుకొని గురువుకు శరణాగతుడై జీవిస్తాడు, గురు భావములో ఎప్పుడు జీవిస్తూ ఉంటాడు, వాడు లేనివాడై ఉంటాడు, అహంకార రహితుడై ఉంటాడు. అహంకార రహితమైనటువంటి వాడు నేను అనే భావన, అహంకారం ఎప్పుడూ కూడా ఉండదు. అటువంటి వాడు ఎవరిని కూడా నింద చేయడు. ఇక గురువుని నింద చేయగలడా? గురువుని మరువగలడా? అటువంటి మహనీయులు మన యొక్క ప్రపంచములో ఎంతో మంది పూర్వీకులు ఉన్నారు. మన పెద్దలు గురువును నిందించినట్టు, గురువుని దూషించినట్టు ఎక్కడా కూడా మనకు కనపడదు. ఎందుకు అంటే రారాజు చక్రవర్తి అయినప్పటికీ కూడా తన యొక్క కుల గురువు వచ్చినప్పుడు తన సింహాసాన్ని దిగి వచ్చి గురువుకు సవినయంగా నమస్కారములు, సంధ్యావందనములు చేసి, పాదార్చనలు చేసి, పూజించి వారికి ఉచిత ఆసనము ఇచ్చి తదుపరి తన యొక్క కార్యక్రమం చేస్తారు. ఇది కదా మన సాంప్రదాయం. ఈరోజు ఆ సాంప్రదాయం కాస్త కనుమరుగయిందా అంటే కొంతవరకు కనుమరుగయింది అని చెప్పవచ్చు. కానీ నేటికి కూడా గురు సాంప్రదాయం కొనసాగుతూనే ఉన్నది. దాన్ని ఎరిగినటువంటి మహనీయులు గురువుని దైవంగా పూజిస్తూ ఉన్నారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.